ఎవరికి చేసిర్రు? రైతు మాఫీ రుణమాఫీలు ఎవరికి చేయలే. ఎవరైనా ఉంటే మీ మీడియా ముందుకు వచ్చి వాళ్ళు చెప్పుకోవచ్చు కదా మాకు చేసిరని. ఇప్పటివరకు అట్లాంటి సిచ్యుయేషన్ ఏడ లేదు. ఏ రైతు వచ్చి మాకు ఇన్ని లక్షలు రుణమాఫీ అయిందని మీడియా పరంగా ఎవరు వచ్చి చెప్పలేదు ఇప్పటివరకు. అసెంబ్లీ సమావేశాలలో కూడా అందరికీ రుణమాఫీ చేసినామని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మరి మీరేమో రుణమాఫీ కాలేదు రైతులకని అంటారు. రుణమాఫీ ఎవరికి కాలేదు. రుణమాఫీ అయితే నేను అదే చెప్తున్నా కదా. ఇప్పుడు రుణమాఫీ ఎవరైతే అదే కాంగ్రెస్ వాళ్ళని ఈ రైతులను తీసుకొచ్చి మాకు అయిందని ఒక 100 మందిని చూపెట్టమని చెప్పండి. ఎన్నో లక్షల మందికి ఎన్నో కోట్లు రుణమాఫీ అయిందని చెప్తున్నాం. కానీ ఎవరికి కాలేదు. అది అంతా ఫాల్స్. అది కాలేదు. కాంగ్రెస్ పాలన ఎట్లున్నది? ఏమున్నాయి 6 గ్యారంటీలు అన్న. 6 గ్యారంటీలు ఎవరు చేసిర్రు? ఒక బస్సు ఇచ్చిర్రు, వాళ్ళకి బస్సు ఇచ్చిర్రు. లేడీస్కి మంచిగానే అంటే ₹1 ఖర్చు లేకుండా పోతురు వస్తారు కరెక్టే. కానీ రోడ్ల మీద ఆటోలు చూడు, ఒక్క గిరాకీ లేకుండా వాళ్ళు ఎట్లా రోడ్ల మీద ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలను చూడండి. వాళ్ళు ఏదో అప్పులు చేసుకొని ఇంత రోజుకు 200-300 మిలుగుతాయని వాళ్ళు ఉన్నారు. ఆటో మీద ఆధారపడి ఉన్న వాళ్ళని రోడ్డు మీద తెచ్చేసిండు మొత్తం. ఇప్పుడు మీకు ఎవరిని ఆటోలను పోయి మీరు క్వశ్చన్ చేసినా కానీ ఇదే చెప్తారు. అది ఆటోల గురించి ప్రస్తావన అసెంబ్లీ సమావేశం. అసలు ఆటోలకు వాళ్ళ ఇప్పుడు నీకు బస్సు ఫ్రీ బస్సు పెట్టినావు. ఆ ఫ్రీ బస్సు పెట్టినందుకు కూడా గవర్నమెంట్ లాసే. ఆర్టీసీ ఆల్రెడీ లాస్లో ఉండే. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులు జీతాలు పెంచాలా అది ఇదని స్ట్రైక్ చేశారు. అది కేసీఆర్ మళ్ళీ మాట్లాడి ఏదో సర్ది చెప్పి మంచిగా నార్మల్గా నడుస్తుంది. ఇప్పుడు ఉన్నది ఆ ఆర్టీసీనే మళ్ళీ లాస్ చేసారు ఒకటి. ఇంకోటి రోడ్ల మీద ఆటోలని మళ్ళీ రోడ్ల మీదకి తెచ్చేసారు. రైట్. 10 ఏళ్ల కేసీఆర్ పాలన చూసినాము, ఏడాదిన్నర రేవంత్ రెడ్డి పాలన చూసినాము. ఎవరి పాలన మంచిగా ఉంది? ఏం బాగాలేదు మేడం రేవంత్ రెడ్డిది. ఏం బాగాలేదు. నాకు తెలిసి ఈ కార్పొరేషన్ ఎలక్షన్లు అవి వస్తే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ఏ బాగా ఫామ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పబ్లిక్ అంతా అవేర్నెస్ ఉంది. పబ్లిక్ ఏమవుతుంది ఏంది అని మీడియా ద్వారా బాగా అందరికీ తెలిసిపోయింది. ఏమొస్తున్నాయి ఏమొస్తలేవు. ఎక్కడ పోయినా కానీ మీకు అన్ని అమలు చేసినాం. అన్ని అమలు ఎవరికి వచ్చినాయి? ఒక లోన్లు ఎవరికి వచ్చినాయి? ఇప్పుడు దళిత బంధు ఉండే. దళిత బంధు చాలామంది దళిత బంధు వచ్చింది ఫస్ట్ టైం. ఇట్లా వాళ్ళు ఏదో చేసుకుంటారు. ఇప్పుడు అట్లా ఎవరికైనా ఇస్తున్నారా? లోన్స్ ఇస్తున్నారు. ఒక లోన్ ఇవ్వాలంటే ₹1,00,000 ఇవ్వాలంటే వాడు బ్యాంకుల చుట్టూ తిరగాల, ఆ ఎంఆర్ఓ ఆఫీస్ తిరగాల, ఆర్టీఓ ఆఫీస్ తిరగాల, ఏమేమో ఉన్నాయి. ఆ ఉన్న బెడ్రూమ్లు ఉండే అది కూడా ఎవరికి పంచలే. కనీసం ఆయన కట్టినే అన్న వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది అవైనా కనీసం ఎవరికైనా లేని వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఉన్నోళ్ళకి ఏమైపోయిందంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో వీళ్ళు రాసుకున్నారు. ఆ రాసుకున్నది కూడా ఎవరైతే ఓన్ హౌసెస్ ఉన్నాయో వాళ్ళకే డబల్ వచ్చినాయి. అంటే అవి ఇస్తారో ఇయ్యరో తర్వాత సెకండరీ. అది కానీ పేరు వచ్చింది. ఆ లిస్ట్లో పేరు వచ్చే వరకు ఏమైపోతుంది అంటే ఓన్ హౌస్ ఉన్నోళ్ళే డబల్ వాళ్ళకే వస్తున్నాయి, వాళ్ళ ఇంట్లోకి వస్తున్నాయి. రెంట్కు ఉన్నోళ్ళేమో పరిశాన్ అవుతారు. అరే ఉన్నోళ్ళకే వస్తున్నాయి, ఉన్నోళ్ళు ఇంటి దగ్గర పోయి అంతా వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు. లేని వాళ్ళేమో అలా ముఖాలు చూస్తారు. ఉన్నోళ్ళకి ఇస్తారా లేని వాళ్ళకి ఇస్తారా? అట్లా లేని వాళ్ళని కరెక్ట్గా వెరిఫికేషన్ చేసి రెంటెడ్ హౌస్ ఉన్నోళ్ళకే ఇవ్వాలి. రోడ్ల మీద చిన్న చిన్న గుడిసెలు వేసుకొని వాళ్ళకి టెంపరీ ఉన్నోళ్ళకే ఇవ్వాలి. అట్లా తప్ప ఉన్నోళ్ళకే ఇస్తా, ఓన్ హౌస్ ఉన్నోళ్ళకే ఇస్తా. ఓన్ హౌస్ ఉన్నది తల్లిదండ్రులకు ఉంటుంది. ఆ ఇంటి పేరు తల్లిదండ్రుల పేరు మీద ఉంటుంది. అందులో 2 ఫ్యామిలీలు ఉన్నాయనుకో, తండ్రి ఇప్పుడు కొడుకు బిడ్డ ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళ పేర్ల మీద వచ్చేస్తున్నాయి. వాళ్ళకు ఆల్రెడీ ఓన్ హౌస్ ఉంది, వీళ్ళకి మళ్ళీ ఓన్ హౌస్ లేనోడు అట్లనే ఉంటున్నాడు. ఇది పరిపాలన అట్లుంది. 1.5 years అది పరిస్థితి. కానీ ఇది మార్చుకుంటే బాగుంటుంది, లేకపోతే కష్టం ఫ్యూచర్లో. అత్తది 2,000 అత్తలేదు. బాగా చెప్పిండు అంటే 4,000 ఆడిస్తాడు. అవి 2,000 కూడా సరిగా పడతలేవు. పడతాడు నేనంతా అయిపోయినాక ఆడదికి 2 నెలలు మా అబ్బాయి అయితేనాయి 10 నెలలు ఇస్తాడు. ఈ నెల 18 తారీఖు ఇస్తాడు. పోతున్నాయి 10 నెలలే ఇస్తాడు. ఇస్తలేడు. ఇప్పుడు రాలే ఇంకా వాళ్ళే అంటారు వాళ్ళు. బ్యాంకు పోతే ఇంకా వాళ్ళే బాబు పడ్డాక రాబో పింఛన్ అంటారు. మా మనరాలు పలగొట్టి పెట్టుకొని ఆయన వేసిండు గ్యారంటీ రైతు బండి ఇచ్చిండు. కేసీఆర్ ఈయనేమి ఇస్తాడు పింఛన్ ఇచ్చిండు. లెక్కమైన ఆడపిల్లలకు లెక్కమైతే వాళ్ళకు ₹1,00,000 ఇచ్చిండు. 1,16,000 వాళ్ళకి అన్నింటికి ఇంతజాం చేసిండు. మరది పథకం ఇచ్చిండు. మాకు నల్లి పక్కన నీళ్లు పోసినాయి 35
దేవులకి వెళ్ళి తేవాలి అప్పుడు అన్ని మంచిగా ఉన్నాయి అమ్మ అప్పుడు ఇల్లు కట్టిస్తాడు కేసీఆర్ కట్టించిన ఇల్లు నేనే కట్టిస్తానంటాడు నేనే ఇస్తాను అంటాడు వాడు మొన్న వచ్చిన ఆడ కట్టించేవాడు ఇల్లు నేను కట్టిస్తా అంటాడు వీడు రేవంత్ రెడ్డి లేదు అన్ని అబద్ధాల మాటలే పట్టుకోవద్దరటగా ఇట్లా మాట్లాడితే ఎవరు వాడు మడుకో నేను ఉన్నది కుళ్ళే చెప్తాను దొంగతనం నేను పోతే హరిసావు పోతా వాడ 5 నిమిషాలు వస్తాం మావాడే హరిసావు హరీష్ రావు తోడపల్లి ఆయన కానీ సిద్ధిపాట్లు ఉంటాడు మరి సరేనే సరే మంచి పోయిలే